దేవుని మీద మనసు ఉంచాలనే ధ్యానం కదా. మనం చేసే ప్రార్థనలు ఇలాగే ఉంటాయి కొన్నిసార్లు. ప్రభువా నా ఇబ్బందులన్నీ తొలగించు, ప్రభువా నా సమస్యలన్నీ ఓకే తొలగించడం ఎంత అలా ప్రార్థన చేయడం తప్పను. కానీ కొన్ని ఇబ్బందులు మనకుంటే దేవుడు గుర్తొస్తాడు. కొన్ని కదా శ్రమలు మనకుంటే దేవుని మనం మర్చిపోవు, దేవుని విడిచిపెట్టాం. కాబట్టి మనము ఆయనను ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. ఈనాడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయా, కొన్ని శ్రమలు ఎదుర్కొంటున్నావా? బిలీవ్ దట్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం మర్చిపోవాలి ప్రియ సహోదరి. ఇక్కడ రాయబడింది, అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిపోయింది. శిక్షాఫలం పొందుటకై మీరు సహిస్తున్నారు, దేవుడి కుమారుడుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఇక్కడ ఎవరు ఉన్నారా తల్లిదండ్రులు మీ పిల్లలు ఒక్కసారి కూడా కొట్టలేదని అనేవాళ్ళు ఉన్నారా? ఉంటారండి, కొంతమంది ఉంటారేమో బహుశా కదా. పిల్లలు ఒక్క మాట కూడా అనరు. వాళ్ళు తప్పు చేసినా సరే కదా గద్దించరు, తప్పు చేసినా కూడా వారిని శిక్షించరు, గారాబంగా పెంచేవాడు కదా. ఎక్కువగా ప్రేమను దేవుడు చెప్పిన ప్రేమను పెంచుకుంటే చాలు. అలా బుడ్డోడిని ఇక్కడికి పొద్దాన్ని తిరగొద్దని చెప్పండి. రేఖక్క గారు ప్రేమతో గద్దించండి. వాకి చెప్తున్నారు అక్కడ చెప్పాలి మనం చెవుతో. చూడండి, పిల్లోడు ఏడుస్తాడు, పిల్లోడికి దెబ్బ తగిలింది అని మనం ఆలోచిస్తే ప్రభు యొక్క శిక్షలో బోధలు వాళ్ళు పెంచలేము. కాబట్టి తండ్రి శిక్షించిన కుమారుడు ఎవరు కదా? దేవుడు శిక్షిస్తాడు, దేవుడు గర్తిస్తాడు కదా. ఒకవేళ శిక్షించకపోతే మనం ఏమైతే చూద్దాం, కుమారుడైన వారందరూ శిక్షలో పాల్గొంటున్నారు. ఎవరైనా ఉన్నాయి ఇక్కడ శిక్షలో? దేవుడు నాకు ఈ శిక్ష పెట్టాడు అని ఎవరైనా చేయగలరా? లేవా? దేవుడు ఎప్పుడు ఏ ఇబ్బందులు మిమ్మల్ని పెట్టలేదా తన దగ్గరకు రావడానికి? ఎప్పుడు తన దగ్గరకు రావడానికి ఏ భయానకమైన పరిస్థితులకు మిమ్మల్ని తీసుకెళ్ళలేదా? నన్ను అయితే చాలాసార్లు తీసుకెళ్ళాడు, మమ్మల్ని అయితే చాలాసార్లు తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన మాట వినకుండా కొన్నిసార్లు ప్రవర్తించేటప్పుడు ఏదో ఒక భయంకరమైన దెబ్బలు పడతాడు. నేను అవిదేవుడిగా ప్రవర్తించినప్పుడు నన్ను కింద పడేశాడు నా దేవుడు. అసలు పడాల్సిన సందర్భం కాదు. ఆటో నేను కింద పడ్డాను 2021-2022 సంవత్సరంలో. అసలు పడాల్సిన సందర్భం కాదు, నన్ను పడేశాడు. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కొన్ని సందర్భాలు పడేస్తాడు, కొన్ని విషయాల్లో పడేస్తాడు. ఎందుకు? చక్కని దారులు నడవడానికి, పడిపోయిన చోటనే నిన్ను లేవనెత్తడానికి, నిలబెట్టడానికి, గొప్పగా నిన్ను ఎవరైతే అవమానంగా చూస్తారో, ఎవరైతే చులకనగా చూస్తారో, ఎవరైతే తక్కువగా చూస్తారో వాళ్ళ ముందే కనపరచడానికి దేవుడు కొన్నిసారి నిన్ను పడిపోయిన చోటు నుంచి ఆయన లేపుతాడు. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి క్రిస్టియన్ లైఫ్ లో కూడా. అయితే చూడండి, కుమారుడైన వారందరూ ఆయన శిక్షలో పాల్గొంటున్నారు. మీరు పొందని ఎడల అంటే దుర్బీజుడు అంటే ఎవరికో పుట్టారు, దేవునికి పుట్టినవారు కారు, దేవుని సంబంధులు కారు అని అర్థం. ఎప్పుడు మనం ఆయన శిక్షను ప్రేమించకపోతే, బైబిల్లో రాయబడి శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమిస్తాడట. కాబట్టి యోనా శిక్షను ప్రేమించినట్లుగా కూడా మనం చూస్తాం. ఆయనలో ఇప్పటి వరకు కొన్ని అవిధేయత కలిగినటువంటి లక్షణాలు చూసాం. ఇప్పుడు చూద్దాం, ఆయన చూడండి ఏ కాన్సెప్ట్ తో దేవుడిని చూస్తున్నాడు. దేవా, నీవే నాకు ఈ బాధను కలుగు చేశావు, నా లోపం వల్లే, నా పాపం వల్లే నిన్ను విడిచి వెళ్ళాదేవా అని చెప్పేసి ఒక తప్పిపోయిన కుమారుడిలాగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చదువుదాం. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నది, నీ తరంగములు నీ కురుళ్ళను నన్ను కప్పి ఉన్నది. నీ 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 అని చూసారా? పొద్దాకా అదే వర్డ్ వాడుతున్నట్లు కదా. నీ తరంగములు నన్ను చుట్టుకొని ఉన్నది, నీ తరంగములను నీ కుర్రులు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. వెలివేయబడ్డామేమో ప్రియ సహోదరి, ఎందుకు నేను ఈ యోనా గారు వెలివేయబడ్డాడట. దేనికి దేనికి? మీరు ఎవరో వినట్లేదన్న సంగతి నాకు తెలుసు. కానీ
పెడచెవులు పెడితే మీ సహోదరి జాగ్రత్త, నేను కాదు నీతో మాట్లాడేది, నేను అసలే కాదు, నేను కాదు ఇక్కడ నిలబడేది, ఖచ్చితంగా దేవుడే నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనం అని చెప్పేసి ఈజీగా తీసుకుంటే విల్ డెఫినెట్లీ డిజర్వ్ టు ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మనం అర్హులం అవుతాం దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా భావిస్తే. చదువుదాం. ఇప్పుడు ఈయనంట వెలివేయబడ్డాడట దేవుని సన్నిధి నుంచి. ఎందుకు? దేవుని నుండి పారిపోయాడు కదా, దేవుడు చెప్పిన మాట వినకుండా పారిపోయాడు కదా. ఎన్నిసార్లు పారిపోయావు దేవుని సన్నిధిని విడిచిపెట్టి? ఎన్నిసార్లు పారిపోయావు మనము దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి? దేవుడు చెప్పమన్నది చేయకుండా ఎన్నిసార్లు మనం ప్రవర్తించాం? సరే, ఇక 10 నిమిషాలు మనం వాక్యం ముగించుకున్నాం. ఇవి మొత్తం 10 వచనాలే, చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. అయితే ఆయన దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డా కూడా ఏమిటట? నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదని అనుకుంటుంది. అనుకుంటున్నావా? దేవుని సన్నిధికి దూరం అయ్యావు. ఆలోచన వస్తుందా? అయ్యో కనకాలం పోయిన ఆదివారం వచ్చారు, 4 ఆదివారాలు సరిగ్గా ప్రార్థనకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే చేరుతారా? కొంతమంది 4 వారాలు వచ్చి ఈ రోజే రాలేదు బహుశా. అంతేనా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 1 2 3 4 5 పూర్తిగా మింగివేసింది. ఆ చేపలు ఎంత బతిలాడుకుని చేప 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 నోరు తిరగమ్మా నేను బయటకు వస్తా అని కదా. నిన్ను నన్ను ఈనాడు ఏమి మింగివేశాయో వినాలి ప్రియ సహోదరి. దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వింటామే ఇన్నాళ్ళు. ఎటువంటి భయంకరమైన ఉండి నేను పారిపోయా, నీ సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయా, నీ సన్నిధి నుండి వెలివేయబడ్డా. అయ్యా ఇంకొక అవకాశం ఇదేవా, నీ సన్నిధిని చూడాలని ఆశపడుతున్నా నా ప్రాణం. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూడాలని నా ప్రాణం ఆశపడుతుందయ్యా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి అడుగుతున్నాడు. నీ పరిశుద్ధ ఆలయముతో మరలా చూసేదని అనుకుంటే ప్రాణాంతం వచ్చినట్టుగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధం నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాసు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ రాకుండా భూమి కడియలు వేయబడి ఉన్నది, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. ఈ సహోదరి, నీవునేమన్న స్థితి కూడా బహుశా యోనా లాంటిదేమో. ఒకవేళ దేవుడి నుండి నీవు నేను పారిపోయినట్లయితే, దేవునికి లోబడనట్లయితే ఏమని రాస్తుంది చూసారా? ఎంత లోతుకున్నాయి ఈ మాటలు. ఏంటంట? భూమి గడియలు వేయబడి ఉన్నదట, ఎప్పటికీ బయట రాకుండా. నాకున్న సమస్యలు బహుశా అవేవేమో, ఎప్పటికీ రాకుండా ఆ సమస్యలో ఉన్నావేమో. ఇక ఎప్పటికీ బయటకు రాని స్థితిలో నీ జీవితంలో ఉన్నాయా? నీ సమస్యలు నీకు మాత్రమే కనపడతాయి. నువ్వు పరిశీలించుకోవాలి. ఎక్కడెక్కడ తాళము వేయబడి ఉన్నదో, గడియలు వేయబడి ఉన్నాయో, దేవుని వాక్యం నీకు తాళాలు చెప్పులిస్తా ఉన్నాయి. నీవే తీసుకోవాలి. నీ సమస్యలకు నువ్వే పరిష్కారం చెల్లించుకోవాలి కదా. నీవే ప్రార్థించుకోవాలి. నీకు ఆకలైతే నువ్వే తినాలన్నట్లు నీ సమస్యల కొరకు నువ్వే ప్రార్థించాలి. కాబట్టి ఇప్పుడు చదువుదాం. నేను మరెన్నటికీ రాకుండా, ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి, పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాదారమును విసర్జింతురు. ఈ మాటను స్ట్రెస్ చేస్తే కొన్నిసార్లు నా మీద ద్వేషం కలుగుతుందేమో కదా. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాదారమును ఏం చేస్తారంట? కృప ఏంటి? నీవు నేను దేవుని బిడ్డలు కాకపోయినా మనం కాపాడుతున్నాడే, నైట్ నిద్రపోయాక చక్కగా నిద్ర లేపాడే, అది కృప. మనం అడిగామా మంచి ఆయుష్ ఇవ్వమని? మనం అడిగామా చక్కని ఆరోగ్యం ఇవ్వమని? రోజు అడుగుతున్నామా సూర్యుని ఉదయింపజేయమని? రోజు లెగగానే సూర్యుని నేను చూసినట్టు భాగ్యం ఇవ్వయ్యా అని అడిగామా?
నేను అయ్యగారు గొప్ప మాట అన్నారు, విన్నారు ఎవరైనా? ఇక్కడ వారే బహుశా వినుంటారేమో, వారిలో కూడా కొందరికి మాత్రమే గుర్తుండదు. ఏమన్నారంటే, మనకు నిద్రపోవడం ఒక్కడే తెలుసు, లేవడం తెలియదు. అంతేనా? పడుకున్న తర్వాత తెల్లారే లేస్తావో లేవో ప్రియ సహోదరి నీకు తెలియదు. రేపేమి జరుగునో నీకు నాకు తెలియదు. ఈ రాత్రి నిద్రించిన తర్వాత దేవుడు మన ప్రాణం అడుగుతాడేమో తెలియదు. ఎంత వెర్రులాగా ఉన్నామో తెలుసా మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోవడానికి. ఆనాడు ఆ వ్యక్తి గురించి చెప్పాడే యేసుప్రభువు, ఓ ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ ధనం ఏమైపోతుంది, నీ ఆస్తి ఏమైపోద్ది అని చెప్పినట్లు అటువంటి స్థితిలో ఆ వ్యక్తి జీవించిన స్థితిలో కొన్నిసార్లు మనం ఉంటా ఉన్నాం. ఇప్పుడే నేను ఏదో అంటున్నా అనుకోకండి, నా గుండె ఆగిపోవాల్సి వస్తే ఏమైపోతాయండి మన ఆశలు, ఏమైపోతాయి మన పనులు, ఏమైపోతాయి మన కోరికలు, ఏమైపోతే నా పేరువాళ్ళు దాచుకున్న డబ్బు, ధనం, సమస్తము దేవుని చేతిలోనే ఉన్నది. సమస్తము మన రక్షణ పూర్తిగా దేవుని చేతిలోనే ఉన్నది. అదే ఈ యొక్క భక్తుడు లాస్ట్గా వాడతాడు ఆ పదాన్ని. మనం చదువుదాం, ముందుకు వెళ్దాం. ఏం చేస్తున్నాడు? అసత్యమైన వ్యర్థ దేవతలందు, వ్యర్థ దేవత అని అంటే ఇంగ్లీష్ లో ఐడల్ అనే పదం వాడారు. అంటే విగ్రహం. నా జీవితంలో ఏ విగ్రహం ఉన్నదో, ఏ విగ్రహం మన జీవితంలో పెట్టుకున్నామేమో, ఎటువంటి రకమైన విగ్రహం మన జీవితంలో ఉందో, అది దేవుడికి నిన్ను నన్ను దూరం చేస్తే, దేవుడి నుండి పారిపోజేస్తే. యోనా పెట్టుకున్నాడు విగ్రహం. ఆ నినివే ప్రజల దగ్గరకు నేను వెళ్ళను, వారు అలాగే నశించిపోవాలి అనే విగ్రహం పెట్టుకున్నాడు. ఆ విగ్రహం దేవునికి అయిపోయింది. ఆ విగ్రహం దేవునికి పూర్తిగా దూరం చేసేలా చేసింది ఆ వ్యక్తిని. అయినప్పటికీ దేవుని యొక్క కృప ఆ వ్యక్తి మీద ఉండడం వల్ల మరలా ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. లాస్ట్ 2 వచనాలు, 8వ వచనంలో మనం ఉన్నాము. అసత్యమైన వ్యర్థ దేవత యొక్క లక్ష్యం ఉంచువాడు తమ కృపాదారమును విసర్జింతురు. ఈనాడు నువ్వు చూసే సీరియల్ ఒక విగ్రహం. దేవుని వాక్యాన్ని వినకుండా పక్క చూపులు చూస్తానవే, అది ఒక విగ్రహం. దేవుని మాట లక్ష్య పెట్టకుండా దేవుని సన్నిధిని ఎక్కొడుతున్నావే, అది ఒక విగ్రహం. దేవుని లక్ష్య పెట్టకుండా దేవునికి దూరమైపోతున్నావే, సినిమాలను, సీరియల్లను, వ్యర్థమైన ముచ్చట్లను. కొన్నిసార్లు బండేసుకొని వస్తే విశ్వాసులే కొంతమంది జుట్టు అలాగే విరబూసుకొని మందిరంలో ప్రార్థన జరుగుతున్నా కూడా అవిశ్వాసులు అక్క జోతని వెళ్ళాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనం వాక్యాన్ని సీరియస్ గా తీసుకోలేకపోతే, వినాల్సిన హెచ్చరిక తీసుకోకపోతే పడతాం, గోతిలో పడతాం. రే బాబు ముందు లోయమ్మది, అటు వెళ్ళమాకు అని బోర్డు పెట్టినప్పుడు చూస్తే దాన్ని జాగ్రత్తగా మనం దృష్టించినట్లయితే ఆ లోయలో పడకుండా ఉంటాం. నీ చుట్టూ నా చుట్టూ ఎన్నో లోయలు ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి, కొంచెం రెడీగా వీటిని ఎప్పుడు పడబడదామా, వీరి జీవితం ఎప్పుడు ఆగంచేద్దామా అని కూడా మన విరోధి అయిన అపవాది ఎక్కడికక్కడ రెడీగా ఉన్న సహోదరి జాగ్రత్త ఉండాలి. మనకు పూర్తి రక్షణ దేవుని యందు మాత్రమే మనకు లభిస్తుంది. కాబట్టి చదువుదాం ఇప్పుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు మొక్కుబడులను అర్పితును, బలులను అర్పితును. నేను మొక్కుబడులను చెల్లింపక మానను. ఏమన్నా మొక్కున్నావా దేవునికి? ఏమన్నా మొక్కున్నావా? మొక్కడం అంటే అయ్యగారికి అదేస్తా, దేవునికి అదేస్తా, ఇచ్చేస్తా, వీటి గురించి మాత్రం అనట్లేదండి. దేవుని సన్నిధికి వస్తా, దేవుని సన్నిధిని విడిచిపెట్టను అనే ముట్టులు ఎప్పుడైనా మొక్కున్నావా? నాకు తెలిసి జీవితంలో ఒక్కసారైనా మనం అనుకునే ఉంటాం, ఏమని, ప్రభువా నీ సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రతి ఆదివారం నీ సన్నిధికి వచ్చినట్లు నాకు సహాయం దయచేయ అని ఒకసారైనా మనం అనుకుంటాం కదా. మరి చెల్లించాలి కదా మొక్కుబడులు, రావాలి కదా దేవుని సన్నిధికి, ఇవ్వాలి కదా దేవునికి ఇవ్వాల్సినవి. దేవునికి నీ డబ్బు అవసరం లేదు, దేవునికి నీ ధనంతో పని లేదు. నీ యొక్క హృదయం, నీ యొక్క సమయం, నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆశ దేవునికి చాలా ప్రాముఖ్యం. దహన బలులను కోరువాడడం కాదు, కానీ
విరిగి నలిగిన హృదయమే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన గొర్రెట. విరిగి నలిగిన హృదయం ఉన్నదా నీకు? ప్రభువా, ఇన్నాళ్ళు నీకు దూరం అయిపోయాను, తప్పిపోయానయ్యా. నిన్నటి దినాన నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అయినప్పుడు, ఈ యొక్క యోనా 2వ అధ్యాయం ప్రిపేర్ అయినప్పుడు, వీటిలో నేను చాలా మీకు చెప్పలేదు. ఇది ప్రిపేర్ అయినప్పుడు నేను రాసుకున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం. అక్కడ ఏముంటుంది? ఎవరన్నా రాత్రి విన్నవారు చెప్తారా? తప్పిపోయిన కుమారుడి గురించి. నాకు రాత్రి చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది అది చదివినప్పుడు, కానీ కొంత బాధ కూడా అనిపించింది. ఎందుకో తెలుసా? అది చదివినప్పుడు అందరూ లేరు, ఇప్పుడు చదవడానికి ఏమో సమయం లేదు. నిజంగా ఆ వ్యక్తి తప్పిపోయినప్పుడు ఒకే ఒక పదాన్ని నేను చూపిస్తాను, ఒక అక్షరాన్ని, ఒక మాటను అది చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ తండ్రి అన్న మాట చూడండి ఎలా ఉంటుందో. మొదటిగా కుమారుడు అన్న మాట చదువుదాం, ఆ తర్వాత తండ్రి అన్న మాట చదువుదాం. 15వ అధ్యాయము 18వ వచనం, అలాగే 24వ వచనం చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకును నీ సహోదరి నీవు నేను చేసే ప్రతి పాపం అది పరలోకానికి విరోధమే, నిన్ను పరలోకానికి చేర్చనిదే. కాబట్టి మనం ఏం చేయాలి? లెగాలి. ఈ కుమారుడు ఏం చేస్తాడంటే, లేచి నా తండ్రి యొద్దకు వెళ్తా. మనం లేచి ఏ పాపములైతే మనం ఉన్నామో వాటి నుండి లేచి వాటిని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వచ్చి, ప్రభువా, అయ్యా, నీకు మాత్రమే కాదు పరలోకానికి పూర్తి విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. అయితే ఈ తండ్రి ఏమంటున్నాడు చదువుదాం. 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను. ఏంటట? చనిపోయి చనిపోయాడు నిజంగా లేదు కదా? లోకంలో కలిసిపోయాడు, లోకంలో పడిపోయాడు. ఈనాడు నువ్వు నేను కూడా ఆత్మీయంగా చనిపోయావేమో, దేవుని యొక్క భక్తిలో చనిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన చెప్తూ రావాలి. ఆ తప్పిపోయినప్పుడు ఆ తండ్రి ప్రేమతో స్వీకరించి మెడ మీద ముద్దు పెట్టి పాదాలకి చెప్పులు తొలగించి కొత్త వస్త్రాలు ధరించి ఏం చేశాడు? ప్రేమతో స్వీకరించాడు. ఏమని చెప్తున్నాడు? నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికెను. ఈనాడు తప్పిపోయావేమో, ప్రతి సహోదరుడా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా, దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకముగా, సేవకునికి వ్యతిరేకముగా, సంఘానికి వ్యతిరేకంగా తప్పిపోయావేమో, దేవునికి ఎదురాడి, దేవునికి ఎదురు నిలిచి జాగ్రత్త. ఆయన సన్నిధికి వస్తే తప్ప మనకు క్షేమం దొరకదు. ఈ యోనా తప్పిపోయి దేవునికి అతిమానుతున్నాడు. ప్రభువా, ఈ ఒక్క అవకాశం నాకు దయచేయలేవా అని బ్రతిమాలుతున్నాడు. చదువుదాం, లాస్ట్ వచనం చదువుదాం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా, నీ సహోదరి, నీ చుట్టూ ఉన్న సమస్యలు నీకు ఇబ్బంది అనిపిస్తున్నాయా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు బాగా అనిపిస్తున్నాయా? దేవుడు ఆజ్ఞిస్తే చుట్టుకేసే లోపల క్షణంలో అవి ఎగిరిపోతాయి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, పరిస్థితులకు ఆజ్ఞ ఇస్తాడు. శాపము దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, చెప్పా నువ్వు వెళ్ళు, యోనాని వెలుగు, 3 రాత్రి పగలు నీ కడుపులో ఉంచుకో అని చెప్పేసినప్పుడు అది కనీసం ఏమి నవ్వకుండా, ఏమి తిన్నా కానీ ఏమైపోద్ది? అది యోనా గారి నోట్లోకి వెళ్ళిపోద్ది కదా, అది విషయం అయిపోద్ది కదా, యోనా చనిపోతాడు. కాబట్టి అక్కడ ఉపవాసం ఉన్నది చేప కూడా 3 రోజులు 3 రాత్రి పగళ్ళు. అయితే ఆ చేప మాత్రమే అక్కడ దేవుని మాట విన్నట్టు మనం చూస్తూ, యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా, దేవుడు నీలా పరిస్థితులకు ఆజ్ఞిస్తాడు. అనారోగ్యమా, ఆ స్త్రీని విడిచిపెట్టు, తగ్గివేయి, ఆ సమస్య నుంచి విడిచిపెట్టు, తాగుడు వ్యభిచారమా, ఈ కుటుంబం నుండి విముక్తి కలిగించు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞిస్తాడు. ఎప్పుడు మనం ఆయన తట్టు తిరిగినప్పుడు, ఎప్పుడు తప్పిపోయాం అని ఒప్పుకున్నప్పుడు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఏం చేసినట? ఆ మత్స్యము యోనాను నేల మీద
కత్తి వేసెను. కాబట్టి నీవు నేను గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన వైపు తిరగడం. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు చూసారా? యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాడు. ఎప్పుడైనా ప్రార్థించావా? దేవా, నీ యొద్ద మాత్రమే రక్షణ, నీ యొద్ద మాత్రమే నాకు క్షేమం అని ఎప్పుడైనా ప్రార్థించావా? ఎన్నో ప్రయాణాలు చేస్తా ఉన్నాం. చాలా బాధాకరమైన సంఘటన మన గ్రామంలో ఏర్పడింది. సరే, వారంటే దేవుని ఎరుగని వారు. నీవు నేను దేవుని తెలుసుకున్న వారమే కదా. ఆయన ప్రార్థిస్తున్నామా? ఆయన అడుగుతున్నామా? దేవుని యొద్దే రక్షణ, యెహోవా యొద్దే రక్షణ. ఆయన కాపాడితే తప్ప నీవు నేను ఎంత ఎక్స్పర్ట్స్ మైనా, ఎంత ఏమంటారు అనుభవం గల నావికులమైనా మనకు క్షేమం లేదు. కాబట్టి దేవుని యొద్ద మాత్రమే రక్షణ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ, ఆయనను మనం తప్పిపోయిన కుమారులాగా మనం ఆయన ఏమంటారు మన పాపములను, మన లోపాలను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థనకు ముగించుకుంటాం. నీ గొప్ప ప్రేమను నిర్లక్ష్యం చేశాను, నీ గొప్ప త్యాగమును గ్రహించకున్నాను, నీ గొప్ప ప్రేమను నిర్లక్ష్యము చేశాను, నీ గొప్ప త్యాగమును గ్రహించకున్నాను. తప్పిపోయిన కొడుకునయ్యా యేసయ్యా, ప్రేమతో నన్ను క్షమించయ్యా. తప్పిపోయిన కొడుకునయ్యా యేసయ్యా, ప్రేమతో నన్ను క్షమించయ్యా. ఎన్నో మార్లు నిన్ను మోసగించాను, ఎన్నో మార్లు నీకు మాట ఇచ్చి తప్పాను, ఎన్నో మార్లు నిన్ను మోసగించాను, ఎన్నో మార్లు నీకు మాట ఇచ్చి తప్పాను. ఇంత ఘోర పాపిని క్షమించుమయ్యా, ఇంత ఘోర పాపిని క్షమించుమయ్యా, ఇంత ఘోర దోషిని క్షమించుమయ్యా, ఇంత ఘోర దోషిని క్షమించుమయ్యా, ఇంత మోసగాడిని కరుణించుమయ్యా. తప్పిపోయిన కొడుకునయ్యా యేసయ్యా, ప్రేమతో నన్ను క్షమించయ్యా. సహోదరి, సహోదరా, ఎక్కడ తప్పిపోయావో, దేవుని సన్నిధికి వచ్చావు, ఆయన పరిశుద్ధ ఆలయాన్ని మరలా చూసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇకనైనా నీ నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే తప్పిపోయిన కుమారులాగా మరలా ఆయన చెంతకు మనం వచ్చినట్లయితే దేవుడు క్షమిస్తాడు. మన పరిశుద్ధుడవకపోయా విశ్లేషణ పాల్గొనాలి. తండ్రి, అయా నిజంగా తప్పిపోయాడు, నిజంగా ప్రభావాన్ని సన్నిధి విడిచి తప్పిపోయానయా. తండ్రి, నిజంగా నీ సేవకుడికి వ్యతిరేకముగా ప్రవర్తించి తప్పిపోయాడు దేవా. తండ్రి, నిజముగా నీ వాక్యానికి తండ్రి అయా వ్యతిరేకంగా నడిచి తప్పిపోయానయా. నిజముగా ప్రభా, నేను పడిపోయిన భయంకరమైన పాపములో తండ్రి అయా, తండ్రి ఆనందాన్ని వెతుక్కుంటూ తండ్రి అయా
నీ యొక్క శ్రేష్టమైన ఆనందాన్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడనయ్యా తండ్రి. నీ సన్నిధిలో దొరికే సంపూర్ణమైన సంతోషాన్ని కోల్పోయిన తండ్రి ఆయన తప్పిపోయిన వ్యక్తిని దేవా తండ్రి ఒక్క అవకాశం నా దయచేయవా తండ్రి. ఒక్కసారి క్షమించు ప్రభా. నీ వద్దనే మాకు క్షమ, నీ వద్దనే తండ్రి నాయన అయ్యా మాకు రక్షణ ప్రభా. ఆయన నిజంగా ఆయన మీ మీద ఆధారపడి జీవించినట్టు సహాయం అని విషయంలో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎవరైనా తండ్రి నిన్ను పిలిచి తప్పిపోయిన బిడ్డలతో ప్రభా ఆయన నిన్ను ప్రతిమాడుతున్నావు ప్రభా నాయన. వారిని ప్రేమతో మీరు స్వీకరించుకోండి తండ్రి. అని విషయంలో ఉండి ఈ వాక్యం తెలంగాణ మాలు ఫలించి యేసుక్రీస్తు మహాపరిషత్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.